వాస్తవంగా నిన్ననే అమర్నాథ్ వాసిరెడ్డి గారికి స్లేట్ వ్యవస్థాపకుడికి సంబంధించిన ఒక కథనం చూసాం. ఎంబీబీఎస్ అంటే ఎంత వీక్గా ఉంది ఏంటి అన్నట్టు. మరి అసలు ఏం చదవాలి ఈ అంశానికి సంబంధించి ఆయనే ఇస్తున్నటువంటి మరొక కథనం. ఏదైతే తాజాగా తీసుకొస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఎదురవుతున్నటువంటిది డాక్టర్ల కొరత, వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఐటీఐ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్గా మార్చింది. ఆధునిక శిక్షణ కేంద్రాలు ఇదేనా భవిష్యత్తు? పోస్ట్ చేసిన విషయాన్ని చదివి సరిగా అర్థం చేసుకోవాలి. నారింజలన్నీ పళ్ళు అంటే పళ్ళన్నీ నారింజలని కాదు కదా. అసలే యూట్యూబ్ కాలం, జనాలు అపార్థం చేసుకుంటారు. అత్యధిక శాతం ప్రైవేట్ మెడికల్ కళాశాలలో, అలాగే చిన్న చితక దేశాల యూనివర్సిటీల్లో నేడు లభ్యమవుతున్న మెడికల్ విద్య నాసిరకం. దీనికోసం 6 ఏళ్ళు ₹1 కోటి వెచ్చిస్తే ఇప్పటికే నెలకు 30,000 జీతం రాని పరిస్థితి. దేశంలో డాక్టర్ల కొరత ఉందనేది శుద్ధ పెద్ద అబద్ధం. నిజమే, గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది. కానీ కోటి ఖర్చు పెట్టి చదివినోడు పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ చేస్తాడా? రోగం ఒకటి, మందు ఇంకోటి. అసలు ఈ ప్రచారం కేవలం ప్రైవేట్ మెడికల్ కళాశాల ల్యాబీ వల్లే. ఇప్పుడు ఎప్పటికప్పుడుగా ప్రారంభమవుతున్న మెడికల్ కళాశాలల విద్యార్థులు కోర్సు పూర్తి చేసి బయటకు వస్తే ఇది ఇలాగే కొనసాగి ఇప్పుడు లైన్లో నిల్చున్న 65 లక్షల మందిలో కొందరు బీసీ కేటగిరీ సీట్లో చేరితే, లేదా ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం దీవిలో ఉన్న డొక్కు మెడికల్ కళాశాలలో చేరితే పాపం బతుకు అగమ్యగోచరం. 6 ఏళ్ళు మెడికల్ విద్య చదివి మరో రంగంలోకి పోలేరు. కొన్ని లక్షల మంది యువత జీవితాలు నిశ్చేదం అయ్యే స్థితి. ఇది నేను పెట్టిన పోస్ట్ సారాంశం. దీని అర్థం మెడికల్ విద్య పనికిరాదని కాదు. ఢిల్లీలో, పూణేలో, పాండిచ్చేరిలో, వెల్లూరులో చదివినటువంటి మెడికల్ విద్యార్థులు బంగారే. నేను చెప్పింది ఆ సత్తురేకుల గురించి, కొంతమంది బంగారం గురించి అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఏది పోస్ట్ చేయాలని భయం వేస్తుంది. ముఖ్యంగా ఒక పోస్ట్ వైరల్ అయితే అప్పటిదాకా నా పోస్టును చదవని వారు చూస్తారు. వీరిలో కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ఈ పోస్ట్ కూడా అంతే. ఇంజనీరింగ్ విద్య కన్నా ప్రభుత్వం ప్రారంభించిన ఆధునిక శిక్షణా కేంద్రాల విద్య నయం. దీని అర్థం ఐఐటీలు పనికిరావని కాదు, ఇంజనీరింగ్ కళాశాలన్నీ మూసేయాలని కాదు. మన ఇంటి బిడ్డ ఎందుకు ఇంజనీర్ కాకూడదని ప్రతి తెలుగులో ఆలోచించింది. 20 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయిన వాళ్ళు ఎందరో. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అధిక శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగాలను రోబోలు ఎత్తుకెళ్ళిపోతున్నాయి. వారం వారం ఎంతోమంది సాఫ్ట్వేర్ నిపుణులు పింక్ స్లిప్పులను అందుకుంటున్నారు. రాబోయే రోజులు ఇది మరింత ఊపందుకుంటుంది. మిడ్ లెవెల్ టెక్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలకు కూడా రోబోలు ఎసరు పెట్టాలంటే దానికి చాలా కాలం పడుతుంది. అందుకే ఉపాధికి మంచి అవకాశాలు ఈ ఆధునిక శిక్షణా కేంద్రాలు. కాకపోతే ఇక్కడ ప్రెస్టేజ్ అంశం. మీ వాడు ఇంజనీర్ కాదా అని ఎవరైనా అడిగితే ఎలా తట్టుకోవాలని చాలామంది తల్లిదండ్రులు భయం. నలుగురిలో గొప్ప అనిపించుకోవడానికి మనం ఏమైనా చేస్తాం. లక్షలు ఖర్చు పెట్టి 1వ క్లాసులో ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించడం మొదలు కోట్లు ఖర్చు పెట్టి నాణ్యత లేని మెడికల్ ఇంజనీరింగ్ విద్య దాకా తలబొప్పి గట్టి జీవితం సగనాశనం అయ్యేదాకా ఆధునిక తల్లిదండ్రుల స్టేటస్ ఆలోచన మారదు. ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడుతుంటే టీసీఎస్ అధికారి ఒక్కరు మా దగ్గర 80,000 ఉద్యోగాలు ఉన్నాయి, సరైన అభ్యర్థులు దొరకడం లేదని వాపోతున్నారు. అది నిజంగా నిజం. నాసిరకం ఇంజనీరింగ్ చదువులు దీనికి కారణం. డిగ్రీ చూసి, మార్కులు చూసి చాలా మట్టుకు అవి దొంగ మార్కులు. అవునండి, ఎంబీబీఎస్లో కూడా ఉదారంగా మార్కులు ఇచ్చి పాస్ చేసేస్తున్నారు. ఫెయిల్ అయితే ప్రొఫెసర్ని బాధ్యుని చేసే పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారా? అమ్మ సంగతి మేనమామకు తెలీదా? ఇంజనీరింగ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకు నాణ్యత ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు, ఆసుపత్రికి తెలియదా? ఎవరు మోసం చేసుకున్నారు? ఇంజనీర్, డాక్టర్ కావాలంటే మంచి సంస్థలో చేరాలి, కష్టపడి ఇష్టపడి చదవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. ఇలాంటి అవకాశం కొంతమందికి. లేదంటే ముఖ్యంగా మిడ్ లెవెల్ అకాడమిక్ కాంపిటెన్స్ ఉన్నవాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే చదువులు అంతగా రాణించని వారు ఆధునిక శిక్షణ కేంద్రాల్లో చేరితే నెలకు 40,000 నుంచి 60,000 సంపాదించే జాబ్స్ వస్తాయి. హైదరాబాద్, బెంగళూరు ఇలా ఏ నగరానికైనా వెళ్ళండి. వైటర్స్గా, రిసెప్షనిస్టులుగా ఈశాన్య రాష్ట్రాల వారు ఉంటారు. భవన నిర్మాణ పనుల్లో వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ వారు లక్షల ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు చేసేవారే లేరు. మనోడు అమెరికా పోవాలి, అక్కడ ఎలాంటి పని చేసినా పర్వాలేదు, ఇక్కడ గొప్పలు చెప్పుకోవడం మనకు ముఖ్యం అనే అవే తల్లిదండ్రుల ఆలోచన వల్ల నలిగిపోతున్న పిల్లల కోకాలలో. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి, లేదా డాక్టర్ అయిపోవాలి. పిల్లలు ఆట వారిని ఆడనివ్వరు. వారు ఆడితే ఓటమి నుంచి పాఠాన్ని గ్రహిస్తారు, జీవితంలో సెటిల్ అవుతారు. మన డబ్బుతో వాళ్ళని గెలిపిద్దామనే ఆలోచన నేటి ఎల్లాళ్ళు లేని దోపిడీ విద్యా వ్యాపారానికి పునాది. సత్తురేకు సరుకు, లక్షల్లో ఫీజు, 10 ఏళ్ళు విద్యా సంస్థ నడిపితే రాజ్యసభ మెంబర్ లేదా మినిస్టర్. నిజమే, ఇంజనీరింగ్ విద్య హవా నడిచింది. నాసిరకం విద్య అయినా ఏదో రకంగా సెటిల్ అయ్యే అవకాశం సుమారుగా 20 ఏళ్ళు ఇలాగే నడిచింది. ఇప్పుడు ఒక పక్క కృత్రిమ మీద, మరో పక్క ఆర్థిక మాంద్యం. అన్నిటికీ మించి అమెరికన్ డాలర్. వద్దులేండి, అమెరికా మిత్రులు హర్ట్ అవుతారు. మనిషికి ఒక విజన్ ఉండాలి. అప్పుడే అసలైనటువంటి భద్రమైన భవిత.